హిందూ వివాహ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఘట్టాన్ని కూడా వివరించుకుందాం ఈరోజు. ప్రత్యేకంగా కార్తికేయ జ్యోతిష్యాలయం సంబంధించిన వీక్షకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం. అసలు హిందూ సాంప్రదాయంలో వివాహానికి పెద్ద పీట వేశారు అనే విషయం అందరికీ తెలిసింది. మన జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళు చూసి ఉంటాం. పెళ్లి మండపంలో మంగళవాద్యాలు, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం ఇలా చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారైనా ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు అని ఆలోచించామా? ఉదాహరణకి కన్యాదానం, మంగళసూత్రధారణ 7 అడుగులే ఎందుకు ప్రత్యేకంగా వెయ్యాలి? అరుంధతి నక్షత్రాన్ని చూడడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఇలాంటివి కేవలం ఆచారాలేనా, లేక దీని వెనక ఏదైనా ప్రత్యేకమైన సారాంశం ఉందా? ఈ రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. వివాహం అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇద్దరు లక్ష్మీ నారాయణులుగా వ్యవహరిస్తారు. ఆ రోజు వధువు లక్ష్మీ స్వరూపంగా, వరుడు నారాయణ స్వరూపంగా ఉంటారు. అందుకే లక్ష్మీనారాయణ స్వరూపేభ్యః అనే మంత్రంలో ప్రత్యేకంగా వీళ్ళిద్దరి గురించే ఆ రోజుకి చెప్పబడుతుంది. అదేవిధంగా వరుడికి పెద్దవాడైనటువంటి మామగారు పాలు కడుగుతాడు. ఇది చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. తనకన్నా చిన్న వయసుకి మామయ్య గారు కాలు కడగడం ఎంతవరకు సమంజసం అని చాలా మందికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం వరుడు కాలు కడుగుతున్నారంటే అర్థం, మా యొక్క కుమార్తెను చక్కగా పెంచాం, మీరు వచ్చి విష్ణు స్వరూపంగా మిమ్మల్ని మేము కాలు కడిగి ఆ పాదముల యొక్క పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం, పాద ప్రక్షాళన చేస్తున్నాం. పెద్దలు ఈ ఆచారాలన్నీ ఒక కారణం లేకుండా పెట్టలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రం ఉంది, ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే అవసరమైన విలువలు ఎక్కడున్నాయంటే మన యొక్క వివాహ బంధంలో ఉన్నాయి. అందుకే వివాహానికి కేవలం ఒక వేదిక కాదు, ఒక సంస్కారం కాదు, ఒక పవిత్రమైన యజ్ఞంగా, ఒక కొత్త జీవితానికి శ్రీకారంగా మన ఋషులు భావించి తయారు చేసినటువంటి ఒక క్రియే ఈ యొక్క వివాహము అనేటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ వివాహానికి ఉన్నటువంటి శక్తులు మరికొన్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు తెలియపరిచేటప్పుడు ఏ క్షణంలోనైనా ఇది కరెక్టే అని అనిపించే సమయంలో ఒక లైక్ అనేసి మన యొక్క ఛానల్కి ఇచ్చినట్టయితే మన ఛానల్ యొక్క విశేషాలు మరి 10 మందికి తెలిసే అవకాశం అనేది పెంచే ఆవశ్యకత మీ వల్ల వస్తుంది. పాణిగ్రహణం అనే అంశం చాలా ప్రత్యేకం. పాణిగ్రహణం అంటే పాణి అంటే చేయి, గ్రహణం అంటే సంగ్రహణం, పట్టుకోవడం. అంటే పాణిగ్రహణం వల్ల ఉపయోగం ఏంటట? ఆ యొక్క స్పర్శ ఇద్దరి యొక్క చేతులతో ఆ రోజు ప్రారంభం అన్నమాట వాళ్ళ జీవితం. అంటే సుఖ దుఃఖాల్లో నీకు నేను తోడు ఉంటాను, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సుఖ దుఃఖాల్లో నేను మీకు తోడు ఉంటాను అని చెప్పి భర్త భార్యకు, అలానే భార్య ప్రతినిత్యం కూడా నీ కుటుంబ వ్యవహారాల్లో ఇద్దరం ఉందాము అనే ఒక ఉద్దేశంతో తాను వస్తుందట. అందుకే పాణిగ్రహణము. ఆ యొక్క పాణిగ్రహానికి అంత శక్తి. ఒక కుటుంబాన్ని నిలబెట్టేది సంపద కాదు, ప్రేమ, నమ్మకం, గౌరవం, త్యాగం, క్షమాగుణం ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబం నిలబెడతాయి. అందుకే వివాహంలో ప్రతి ఘట్టం కూడా ప్రతి విలువని కూడా తెలియపరుస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అడగడంలో ఇంకొక విశేషం అనేది లేదు అనే ఒక ఉద్దేశం. ఆధ్యాత్మిక విశేషాలు తెలియపరచడానికి మన ఛానల్ ఉంది కాబట్టి మరి 10 మందికి ఈ యొక్క ఆధ్యాత్మిక భావనను తెలియపరచాలనే ఉద్దేశంతోనే మీకు అలాంటివి చెప్తూ ఉంటాం, సబ్స్క్రైబ్ చేయమని. వివాహం అంటే 2 మనసుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల కలయిక మాత్రమే కాదు, 2 వంశాల కలయిక మాత్రమే కాదు, ముఖ్యంగా ధర్మ మార్గంలో కలిసి నడుద్దాం అనే ప్రతిజ్ఞ చేయడం. మరియు భార్యను సహధర్మచారిణిగా పిలుస్తారు. అంటే సహధర్మము అంటే ధర్మాన్ని, కర్తవ్యాన్ని జీవిత ప్రయాణంలో సమానంగా తోడుతో నడిచే ఒక వ్యక్తి కావాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి మహత్తర కార్యమే ఈ యొక్క వివాహ ప్రక్రియ. గౌరవం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉన్న చోటే సంతోషకరమైన కుటుంబం ఉంటుంది.
అందుకే వివాహంలో మొదట అడుగే గౌరవంతో ప్రారంభించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ పాద ప్రక్షాళన వరపూజ అత్యంత మహా విశేషం. నారాయణ స్వరూపంగా వరపూజ చేసిన సమయంలో ఆ యొక్క కన్యాదానము అనే విశేషం చేస్తారు. కన్యాదానం అంటే కన్యను దానం ఇవ్వడం కాదు, కన్యకి ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి ఒక వరుడికి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆయనకి ఆ యొక్క వధువుని లక్ష్మీ స్వరూపంగా ఆయనకు ఇవ్వడం. ఆ విధంగా కన్యాదానం కూడా చేసినటువంటి ఫలితం తల్లిదండ్రులకి లభిస్తుంది. అదేవిధంగా కన్యాదానం, వరపూజ, అదేవిధంగా పరిణయం అనేటువంటి విశేషాలు ఈరోజు తెలుసుకున్నాం. తర్వాత అంశంలో మిగతా ఈ యొక్క వివాహ విశేషాల్లో ఉన్నటువంటి ప్రతి ఘట్టాన్ని కూడా తెలియపరచుకుందాం.